వర్తిల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత, వర్తిల్లాలే మాదిగ ఉపకులాల ఐక్యత. అన్న మాకు టైం ఎంతసేపు ఇస్తారో దాని ప్రకారమే మాట్లాడతాం. దయచేసి ఏమనుకోవద్దు ఎవరు కూడా. ఎందుకంటే సోమన్నకు మైక్ ఇచ్చిరు అనుకో, ఎక్కువసేపు ఆడతాడు, ఎక్కువసేపు మాట్లాడతాడు, ఎక్కువసేపు. సంతోషం, చాలా సంతోషం. మేము ఇంకా ధైర్యంగా మాట్లాడతాం. ముఖ్యంగా కూడా నేను అది చెప్తందుకే వచ్చిన ఈ వేదిక మీదకైతే మా కాశీమన్న, మా సామేలన్న, మా సోమన్న, మా వీరేశమన్న, ఇట్లా మా రాజనరసన్న, ఇట్లా అందరూ మాట్లాడుతుంటే నిలబడుతందుకే వచ్చిన ఈ వేదిక మీదకి. నాది ఇంకొక కోణం కాదు. ఏదైతే సామాజిక న్యాయమై ఉంటుందో, ఏదైతే సమన్వయమై ఉంటుందో దానిపైన సుక్కరాం నడిసే పాట ఉంటది. ముఖ్యంగా ఎన్జీ కాలేజ్ అవతల ఉన్నటువంటి ప్రజలంతా కూడా, నా మాదిగ ఉపకులాల సోదరులంతా కూడా లోపలికి రావాల్సిందా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా వీరేశన్నకు ఇంత గొప్ప వేదిక కలిగించినటువంటి మాదిగ ఉపకులాల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాల పైన గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి పోరాటం నడుపుతున్నటువంటి మందకృష్ణసారి వీరేశన్నకు మీరందరూ చప్పట్లు కొడుతూ పాట పాడతా, లేకపోతే పాడ. అయితే ఇక్కడ చాలా మంది జరసేపు జరుగుతున్నాయి కానీ మళ్ళీ దొరకదు. ఇట్లా నేనేమంటా, నేను పాట మీద రాసిన పాట మా సోమన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గద్దరన్న మీద కాదు, నేను పాట మీద పాట రాసిన గోరె టెంకన్న మీద కాదు. ఎందుకు అంటే ఇదే సోమన్న పాట వాడిన రోజు నా ముడ్డికుండ షెడ్డికి పొక్కలు పోయి కూసుంటే నేను బొంతదారం కట్టుకొని వేదిక మీద ముంగల కూర్చొని చూసినటువంటి వ్యక్తిని కాబట్టి కొన్ని సందర్భాలలో బాధ అనిపించింది, అందుకే రాసిన తప్ప వ్యక్తిగతంగా సోమన్న నాకు శత్రువుడానే, నాకేం శత్రువు కాదు. నా ముందల వరుసలు ఉన్నటువంటి నా గురువు, దాంట్లో డౌటే లేదు. రకరకాల ఏమిదో కూడా మాట్లాడుతున్నాడు ఓడోడు. నేను నిన్న మొన్న కాలంలో చెప్పిన, గూటం దెబ్బల గుంపును చూడు గూడెం కదిలిందో, గూటం దెబ్బల గుంపును చూడు గూడెం కదిలిందో, అంగడి సక్కాలందలతో తల్లి బేగై తోలిందో. రాసిన తర్వాత నేను మనస్ఫూర్తిగా ఒక మాట అయితే చెప్పదలుచుకున్న ఈ వేదిక మించెళ్ళి, నిజంగా మా ఎర్ర ఉపలన్న బతికుంటే ఈ మాల సోదరుల నోటి నుంచి నేను కావచ్చు, మా ఏపూరి సోమన్న కావచ్చు, మా కుటుంబాల గురించి ఇన్ని మాటలు పడేటోళ్ళం కాదు బై. మనకెట్లా సిగ్గు లేదో మనం ఒకసారి సిగ్గు తెచ్చుకోవాలి. ఇలా కూర్చున్నాం అంతా. వాడు అంటాడు, అరే మాకు సభ్యత ఉన్నది బై, మాకు సంస్కారం ఉన్నది. ఏ ఒక్కరోజు కూడా నేను మాట్లాడలే. గోరెటం కన్నా పర్సనల్ విషయాలు మాట్లాడినాను, నేను గద్దారన్న పర్సనల్ విషయాలు మాట్లాడినాను. మా ఏపూరు సోమన్న పర్సనల్ విషయాలు ఎట్లా మాట్లాడతారా? సుక్కరాం నడిసే మాలల పిల్లని పెళ్లి చేసుకుంటే మా మాల పిల్ల వండి పెడితే తింటున్నావు కదా, మా మాల పాట పాడకుండా నువ్వు మాదిగ పాట పాడతావనంటే కులానికి కూడా, మనిషి తినే తిండికి కూడా కులాన్ని ఎంటగడుతున్నావు అంటే బడివే. అరే ఓ బాడక ముండా కొడక, నువ్వు మరివాదు కదారా. నిజంగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సుక్కరాం నడిసే కులాలతో పనిలేదు. సుక్కరాం నడిసే ఏదైతే సామాజిక న్యాయం అనిపిస్తుందో అక్కడ మాత్రమే పనిచేస్తాడు. ఇంకొక విషయం, నిన్న మొన్న ఆడోడు కోస్తే ఇంచుముంచు ఏనుగు లెక్కుంటాడు. ఆడు మందకృష్ణని పట్టుకొని వాడు సౌటాన్ని మాట్లాడుతున్నాడు. సోయిను అదరానికేమన్నా. కాబట్టి మన ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మాకెక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి పంచాయతీలు లేవు. వ్యవస్థలో భాగమైనటువంటి పంచాయతీలు ఉన్నాయి. గూటం దెబ్బల గుంపును చూడు గూడెం కదిలిందో, డబ్బుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో, గూడెం దెబ్బల గుంపును చూడు గూడెం కదిలిందో, డబ్బుల మీద నిప్పుల వాన తండోరై మోగిందో. తంగి మట్టి చేతుల
నేను మా మాల గద్దారు అంటానేమరా సమస్త ప్రజల గద్దారు నేను కుట్టురోసారి గద్దారు చప్పట్లు సమస్త ప్రజల గద్దారు ఇలా మాల గద్దారు చేస్తారని పోయి నాకు అర్థం కాదు భూమికి పచ్చాది రంగేసేటోని కలేకూరు ప్రసాద్ రాసినటువంటి మాల బిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు ఆయన ప్రేక్ష మీద చేసుకుంటారు నిన్న మొన్న చనిపోయినటువంటి సాయి చందన్న ఎవడు చెప్పిండు రమేం తక్కువ జాతోళ్ళని ఏడా రాసిండ్రు మీరు ఎక్కువ కుల పోళ్ళని అరే ఒక్క మాల కులం గురించి వాళ్లే వీళ్ళకు మాలలో అంటకట్టి వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు పోగొడతాను నాకు అర్థం కాదు ఎల్లాయి పాటతో కళ్ళాలేసి తన్నుతూ రేగిస్తామో నక్సలైట్ల మద్దతు పలికిన న్యాయమైన పోరాటం మందాకృష్ణ జీవితమంతా మందాకృష్ణ జీవితమంతా వర్గీకరణ కంకితం వర్గీకరణ కట్టుబడితే ఇక్కడ ఉన్నటువంటి మాదిగలంతా మాదిగ ఉపకులాలతో ఏమవుతారు మీరేం చెప్తాదే వార్త లేకపోతే పాడా మా విదేశాన్ని అసుట పోయినాక నన్ను తిట్టుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తాదే వార్త వర్గీకరణ కట్టుబడితే అరే మందు పాతారై పేలుతామో తెలియజేస్తూ కావచ్చు నేను నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా మానవ లోకాన మనిషినై పుట్టిన మనవుగా కుట్ర మైలంట గట్టేనా మైల లేని జన్మ జగము లేనున్నదో మాట మాటకు కులము తక్కువడంటారు ఇంగిన నిలవంక చూసింది నా వంక ఇంగిన నిలవంక చూసింది మా వంక మది నిండా దుఃఖమే మాట్లాడదే ఇంకా ఊరవతలికి నన్ను వెలివేసిన ఈ భారత సమాజంలో పలానోళ్ళు అంటరానోళ్ళు అని చెప్పి మూతికి ముడ్డికి కంపగట్టి ఊరవతలకి నెట్టేస్తే కూడా ఖబర్దారు బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలి సబ్బండ కులాలు ఊరవతలికి నన్ను వెలివేసిన ఎవడు చచ్చినా డబ్బై నేనొచ్చినా అంటరాని వాడని నన్ను ఎంత అన్నా నేను అందరి మేలునే కోరుకున్నా ఏలనింత చేసిన గాని ఓర్చుకున్నా మమకారము గల్ల మనిషినైనా నిండిన నిలవంక చూసింది నా వంక నిండిన నిలవంక చూసింది నా వంక ఇట్లా మాట్లాడాలనుకుంటే చాలా పెద్ద వక్తలు ఉన్నారు ఆ సమయం సరిపోదు ఏదేమైనా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి మాలలు కావచ్చు మాదిగలు కావచ్చు సుక్కరాం నరసయ్య మాలల కోసము మాదిగల కోసము పాట పాడుతాడు కాదు సమన్యాయం ఎక్కడుంటే అక్కడ పాట పాడతాడు నన్ను కులాల గురింతకుర్రి మీ దండం పెడతా మీ కాళ్ళు మొక్తా నన్ను కులాల గురింతకుర్రి న్యాయం ఎక్కడుంటే అక్కడ పాట పాడతాడు సుక్కరాం నరస కాబట్టి అలాంటి జీవితాన్ని అనుభవిస్తా ఎస్సీ వర్గీకరణ న్యాయబద్ధం చట్టబద్ధమైనటువంటి పరం కాబట్టి ముఖ్యంగా నేను దేన్ని నమ్ముతా అంటే నేను నక్సలిజాన్ని నమ్ముతా కాబట్టి నేను తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ని నమ్ముతా కాబట్టి బాబాసాహెబ్ విషయానికి వస్తే సమన్వయంలో భాగం నక్సలిజానికి వస్తే ఎవంది వాడు తినడం అనేది న్యాయం కాబట్టి ఆ రెండు కోణాలను పట్టుకొని ఇది న్యాయబద్ధమైనటువంటి యుద్ధం కాబట్టినే నేను పాట పాడతందుకు వచ్చిన అంతకు మించి రామ్ నరసయ్య ఏమి ఆశించి రాలేదు ఈ అవకాశం కల్పించినటువంటి మా వినేష్ అన్నకు ముఖ్యంగా నేనున్నాని గుర్తు చేసినటువంటి మా చిట్టాల దేవదాస్ అన్నకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను